హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మీ ఇస్మత్ దేవిని. మన వైజాగ్లో ఉన్న అయోధ్య రామ మందిర్కి అయితే వచ్చానండి ఈరోజు ఫ్యామిలీతో కలిసి. నేను చాలా రోజులుగా అనుకుంటున్నాను, ఓపెనింగ్ అయిన కాడి నుంచి వెళ్ళలేదు అనే ఫీలింగ్ నాకు వచ్చేసింది. ఫైనల్గా అయితే ఫ్యామిలీతో కలిసి అయితే వచ్చానే కానీ చూసారా జనాభా ఎలాగున్నారో. లైన్లో అయితే అసలు కొట్టుకున్నారండి జనాభా. కానీ లోపలికైతే తొందరగానే బాగానే వచ్చేసాను. లోపలైతే దర్శనం అయితే చాలా బాగా చేసుకున్నాను. బాలరాముడు చూసారా ఎంత దివ్యంగా వెలిగిపోతున్నాడో. ఇంకా నా రెండు కళ్ళు సరిపోలేదు, మీరే చూడండి ఎంత బాగున్నాడో ఆ రామయ్య తండ్రి. हो जन्म जन्म की खोज बताए, राम से चल के राम पे आए, प्रेम कोई हमें और न जाने, राम से रूठे राम से माने। ఆ రామయ్య తండ్రిని ఇష్టపడలేని వారైతే ఎవరు ఉండరండి. ఎందుకంటే ప్రతి ఒక్క అమ్మాయి కూడా నాకు రాముడు లాంటి భర్త కావాలి అని కోరుకుంటుంది. చాలామంది చిన్నతనంలోనూ రామయ్య తండ్రి కోసం అయితే కథలుగా వినే ఉంటారు. మా అమ్మమ్మ అయితే నాకు ఎక్కువగా రామాయణం అయితే చెప్పేది. అలాగే నాకు సినిమాలు కూడా చాలా ఇంట్రెస్ట్గా చూస్తాను. దేవుడి సినిమాలు అంటే ఇంకా రోజంతా టీవీ దగ్గర నుంచి అయితే కథలను, అందులోనూ నాకు సీతమ్మ తల్లి కష్టాలు పడే ఆ కష్టమంతా నాకు ఆ కథలో చూస్తే నేను నిజంగా అనుకుంటూ ఉంటాను. ఎందుకంటే దేవుళ్ళ అంటోళ్ళకే కష్టాలు వచ్చాయి కదా, మనుషులు మనమెంత అని. ఇంకా లోపలైతే మా దర్శనం అయిపోయిందండి, బయటకైతే వచ్చేసాము. చాలామంది వెళ్ళలేని వాళ్ళు అయితే ఉంటారు కదా, ఒక్కసారి వెళ్ళి అయోధ్యని అయితే చూడండి. ఇంకా నార్మల్గా నేను చెప్తున్నానని కాదు, చాలా బాగుంది. చూసారంటే మీకు నిజంగా అక్కడ ఎంతసేపు అయినా ఉండిపోవాలనిపిస్తుంది. మనకి ఈ అయోధ్య అయితే ఇంకా 45 డేసే ఉంటుందండి. తొందరగా ఎవరెవరు వెళ్ళలేదు తొందరగా వెళ్ళి విజిట్ చేయండి. ఉంటాను మరి, మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఇస్మత్ దేవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.